ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే అసలు ఎవరు గెలుస్తారు? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది రాష్ట్రంలో. ఏపీలో ఎన్నికలు జరిగి 4 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు పూర్తయ్యాయి. అయితే సామాన్యుల ఆలోచన వేరే విధంగా ఉంది. వైసీపీ గనక మళ్ళీ వచ్చుంటే తమకి అమ్మఒడి సహా ఇతర కీలక పథకాలు అంది ఉండేవి అని మెజారిటీ సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆన్‌లైన్ ఛానెల్ నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, విద్యా కానుక, అదేవిధంగా ఆసరా వంటి కీలక పథకాలు అమలై ఉండేవి. ఇది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక గడిచిన 100 రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గమనిస్తే వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ వ్యవస్థ కూడా గాడిలో పడినట్లు ఎక్కడ కనిపించట్లేదు. తరచుగా అధికారులు మారుస్తున్నారు, బదిలీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వంలో రొటీన్‌గా జరిగే ప్రక్రియ అయినా కూడా గడిచిన 3 నెలల్లో ఎక్కువ మంది అధికారులు మార్చడం మీద దాని మీద మాత్రమే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన వాటిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అమలు చేస్తున్నటువంటి పెన్షన్ పథకం ఒకటి మాత్రమే కనిపిస్తూ ఉండడం, ఇతర సంక్షేమ పథకాలు లబ్ధిదారులు నిరాశగా మారింది. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకి నెలకి రూ. 1500 చొప్పున ఇస్తామని, ఆడబిడ్డ నిధి, అదేవిధంగా రైతులకు ఇస్తానన్న రూ. 20,000 అమౌంట్ ఇలాంటివి ఇప్పటికీ సందేహంగానే ఉన్నాయి. మరోవైపు రాజకీయంగా ప్రతి విషయాన్ని విమర్శలు చేయడం వంటివి కూడా కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమవుతుంది. అయితే వైసీపీ పరిస్థితి కూడా ఎన్నికల తర్వాత మెరుగుపడిందేమీ లేదు. కీలకమైన నాయకులు పార్టీ మారిపోతుండడం, జగన్ జనంలోకి రాకపోవడం, తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, గత ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేసిందన్న ప్రచారం వంటివి ఆ పార్టీ ఇంకా దిద్దుకోలేనటువంటి సమస్యలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు మీద సంతృప్తిగా ఉన్నప్పటికీ వైసీపీ వైపు జనాలు పెద్దగా ఇంకా మొగ్గు చూపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ వరదలకు సంబంధించి 50,000 కుటుంబాలు సుమారు ఇబ్బందులు పడాలి. వీరికి ఇస్తామన్నటువంటి నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించింది. అది కూడా సక్రమంగా పంపిణీ జరగట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం మీద తీవ్ర అసంతృప్తి అనేది ఆవేదన కారణాలుగా మారుతున్నాయి. ఇది కూడా ప్రభుత్వం మీద ప్రభావం చూపించే అంశం. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే చంద్రబాబు గతంలో ఉన్న ఇమేజ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ 3 మాసాల్లో పెరిగింది ఏమీ కనిపించట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు దిశగా మాత్రమే అడుగులేస్తున్నారు. ఇతర విషయాలు జోక్యం చేసుకోకపోవడం, ఇతర విషయాల్లో స్పందించకపోవడం వంటివి ఆయనకు మైనస్‌గా మారాయి. తిరుమల లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ అతిగా స్పందించారని మెజారిటీ ప్రజలు, మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని విషయంగా చూడకుండా దాన్ని రాజకీయం చేయాలన్న అభిప్రాయంతో అడుగులు వేశారనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఇక మంత్రుల విషయానికొస్తే చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు, లేకపోతే సైలెంట్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలని గమనిస్తే సామాన్యుల ఆలోచన ధోరణి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందా అనేది ప్రశ్నగా మారింది. మీరు చెప్పండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు కింద రాయండి. ఒక 200, 300 కామెంట్లు వస్తే పైన 150 ఎవరి పేరు ఉందనేది నాయకులు చూస్తారు. ప్రతి పార్టీ నాయకుడికి ఈ వీడియో నేను పంపిస్తా. కానీ కింద ఏ రకమైనటువంటి పేరు వస్తుందో చూసుకునే బాధ్యత మీదే.